నిజామాబాద్ జిల్లాకు చెందిన 7 పదుల వయసున్న గంగారం అనే ఒక సాధారణ రైతు సేద్యంలో సృష్టిస్తున్న అద్భుతాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ గంగారం చేస్తున్న ప్రయోగాలకు ఆశ్చర్యం పోతున్నారు. సాధారణంగా రైతులు ఒక కాలంలో ఒక పంట పండించడానికే నానా అవస్థలు పడుతుంటారు. కానీ గంగారం అనే ఈ 7 పదుల వయసున్న రైతు మాత్రం ఏకంగా 150 రకాల వరి సాగు వంగడాలను సేద్యం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా తనకున్న 3 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకొని ఆయన సృష్టిస్తున్నటువంటి అద్భుతాలు అంతా ఇంత కాదు. గంగారం ఇప్పటికే దాదాపు 150 రకాల కొత్త వరి వంగడాలను సృష్టించాడు. అంతరించిపోతున్నటువంటి ప్రాచీన వరి వంగడాలకు ప్రాణం పోస్తున్నారు. గతంలో 40,000కు పైగా వరి వంగడాలు భారతదేశంలో ఉండేవని, దాంట్లో కొన్నైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నానని గంగారం చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే తను చేస్తున్నటువంటి ప్రయోగాలలో వినూత్నంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గంగారం చేసేటువంటి సేద్యం అందరికీ భిన్నంగా ఉంటుంది. ఆయన వరి వంగడాలతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా తన వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటలను పండిస్తున్నారు. ఈ పంటలను సాధారణంగా కాకుండా ఒక చిత్రం వచ్చేటట్టు వివిధ రకాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సృష్టించిన అద్భుతాల్లో తన తల్లిదండ్రుల ఫోటోలు కనిపించేట్లు వరి సాగు చేయడం, సుదర్శన చక్రం లాంటి చిత్రం వచ్చేటట్టు వరి సాగు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు ప్రాచీన ఔషధ విలువలు ఉన్నటువంటి వంగడాలను కూడా గంగారం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా ధాన్యం నుంచి మొలకలు వస్తాయి, కానీ గంగారం బియ్యం నుంచి కూడా మొలకలు తెప్పిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా బియ్యాన్ని కూడా ఇక్కడ పండిస్తున్నారు. వివిధ దేశాలకు చెందినటువంటి అనేక రకాల వరి వంగడాలను సాగు చేస్తున్నారు. గంగారం వ్యవసాయ క్షేత్రం ఒక ప్రయోగశాలగా మారింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఆయన చేస్తున్నటువంటి ప్రయోగాలను వీక్షించేందుకు విద్యార్థులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. 2 దశాబ్దాలుగా ఈ సాధారణ రైతు చేస్తున్నటువంటి అద్భుతాలకు ఎన్నో పురస్కారాలు లభించాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డు లాంటి ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రానున్న భావి తరాలకు తమ ప్రాచీన వంగడాలను అందించడమే తమ లక్ష్యం అని చెప్పి గంగారం చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రత్యేకత ఉంటే దాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కృత చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఇలా విదేశీ మరియు దేశీ రకాల వంగడాలను సాగు చేస్తూ ఒక ప్రయోగశాలగా తన క్షేత్రాన్ని తీర్చిదిద్దాడు. అందుకే అతన్ని కృషి వలయుడు అని కూడా పిలుస్తుంటారు. నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఈ వృద్ధ రైతు అనేక ప్రయోగాలు చేస్తూ తన క్షేత్రాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాడు. ఎప్పుడూ ఒక కొత్త రకం వంగడాలను సాగు చేయడం, దాన్ని భావితరాలకు అందించాలని ఒక తపన పడడం ఈయనకు అలవాటుగా మారింది. ఇప్పటికే 150 రకాల వరి వంగడాలను సాగు చేసి ఎంతోమందికి అందించాడు. దేశ విదేశాల్లో సాగుతున్నటువంటి పంటలను తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. గంగారం లాంటి ఆదర్శ రైతును మిగతా అన్నదాతలు కూడా స్ఫూర్తిగా తీసుకొని వరి సాగులో ముందుకు వెళ్ళాలని అందరూ ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్ నుంచి.